హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేవతి. ఈరోజు చిలకడ దుంపలతో బూరెలు ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ఒక హాఫ్ కిలో చిలకడ దుంపలు తీసుకొని చక్కగా వాష్ చేసేసాను. దాన్ని ఉడికించేసి ఇలా సన్నగా తురిమేసుకున్నాను. తురుముకున్న వీటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికోసం ఒక కొబ్బరికాయ చిన్నగా ముక్కలు తురుముకున్నాను. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పావు కిలో మీద కొంచెం ఎక్స్ట్రా బెల్లాన్ని తీసుకొని అది ఒక బాండీలో వేసి దాంట్లో ఈ కొబ్బరి ముక్కలను కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. స్టవ్ వెలిగించేసి దీన్ని ముదురుపాకం వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాను. ముదురుపాకం అంటే బాగా తీగలా రావాలి, లేతపాకం వస్తే బూరెలు సరిగ్గా రావు. ఓకే, దీన్ని ఇలా కలుపుకుంటూ చూడండి, ఇలా ముదురుపాకం అనేది రావాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఈ చిలకడ దుంపల తాలూకా మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చక్కగా కలిసిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చిలకడ దుంపలు హెల్త్కి చాలా మంచిదని డాక్టర్స్ కూడా చెప్తుంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, నెక్స్ట్ ఉపవాసం ఉండేవాళ్ళు వీటిని ఎక్కువ తీసుకుంటారనమాట. ఓకే, దీన్ని ఇలా ఉడికించేసిన తర్వాత దీన్ని పాకం తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా బియ్యం పిండి, మైదా పిండి హాఫ్ కప్ తీసుకున్నాను. తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని దోసపిండిలా కలిపేసుకోవాలి. ఇలా దోసపిండిలా కలిపేసుకొని అంటే ఉండకి ఆ బేటర్ అనేది అంటే విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనేది ఈ ముద్ద అనేది తీసి ఒక్కొక్క ఉండగా చేసుకుంటూ అన్నీ కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా ఈ బ్యాటర్లో ముంచి తీసి బాండీలో వేసుకోవాలి. ఒకవైపు బాగా వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి కూడా తిప్పి వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా వేగుతున్నాయో మొత్తం ఉన్నవన్నీ కూడా వేసేసుకోవాలి. చూడండి వేగిపోయాయి కదా, అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూడండి, ఒకసారి దీన్ని విడదీసి చూపిస్తాను. చాలా బాగా వేగాయి లోపల. ఓకే, బాగుంది కదా. థ్యాంక్ యూ.